చల్లగా ఉన్న వేడిగా ఉన్న సాయంకాలం అయ్యేసరికి బండి మీద మిరపకాయ బజ్జీ ఎంతమందికి ఇష్టం? అలాంటి మిరపకాయ బజ్జీని ఈరోజు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని 2 కప్స్ శనగపిండి, 1 కప్ బియ్యపిండి, అలాగే వంట సోడా, వాము, కారం, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ బజ్జీ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసేసుకొని పక్కన ఉంచుకొని చింతపండు పులుపులో కొద్దిగా వాము తీసుకొని దీన్ని క్రష్ చేసి దీంట్లోకి యాడ్ చేసేసుకొని ఇప్పుడు మిరపకాయలను తీసుకొని మిడిల్లో కట్ చేసి ఇప్పుడు దీంట్లో ఉన్న ఈ గింజల్ని మొత్తం తీసేయాలి. వీటిని ఇలానే కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత దీంట్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ చింతపండుని కూడా స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి సరిపడా ఆయిల్ వేసుకొని ముందుగా రెడీ పెట్టుకున్న ఈ బ్యాటర్లోకి మిరపకాయకి పిండంతా అంటుకునేలాగా ముంచి కాగుతున్న ఆయిల్లోకి వేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. అన్నిటిని ఫ్రై చేసి ఇలా పక్కకు తీసేసుకొని ఇప్పుడు స్టఫ్ చేసుకుందాము. బజ్జీని కట్ చేసుకొని దీనిలోకి ఉల్లిపాయలు, కొత్తిమీర, నిమ్మకాయ, అలాగే పల్లీలు వేసుకుందాం.